బైబిల్ పఠనం నిమిత్తమై దయచేసి మీ యొక్క పాటల పుస్తకము తర్వాత బైబిల్ తీసుకొని ముందుకు వచ్చి కూర్చోవలసిందిగా మనవి చేస్తుంటున్నా. దేవుని వాక్యం వినేదానికి పూర్వము ప్రార్థించుకుని ఒక పాట పాడుకుంటాం. ఆ తర్వాత బైబిల్ స్టడీ కలిగి ఉంటాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, యేసుక్రీస్తు మా రక్షకుని నామములో మీ పాద సన్నిధికి వస్తుంటున్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో మీ సన్నిధిలో చేరి బైబిల్ పఠనం కొరకే మా ప్రభా సమావేశమై ఉండగా మీ సన్నిధిని మాకు దయచేయండి. మా ప్రభా మీ యొక్క వాక్యముల నుండి మా ప్రభా మరి జీవిత యాత్రలో మాకు కావలసిన మా ప్రభా జీవనోపాధి నిమిత్తమై మీ యొక్క ఆత్మీయమైన పోషణను మాకు దయచేసి మా యొక్క జీవిత యాత్రలో పరమ పట్టణానికి మా ప్రభా మేము తీసుకునే యాత్రలో మా ప్రభా జాగరూకత మాకు దయచేసి మా ప్రభా ఏ రీతిగా మా ప్రభా పాపం నుంచి శాపం నుంచి అన్ని రకముల కీడుల నుంచి ఆపదల నుంచి విడిపించి విమోచించే దేవుడు అని నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ హెచ్చిస్తుంటున్నాం. మా పితరులైన ఇశ్రాయేలీల యొక్క యాత్రలో మా ప్రభు అనేక ఒడిదుడుకులు, మా ప్రభు అనేక అక్కర్లు, అనేక పరిస్థితుల గుండా మీ యొక్క బలిష్టమైన హస్తాన్ని మీరు కనబరిచి మా ప్రభు నడిపించిన దేవుడవని మా ప్రభా ఈ యొక్క వృత్తాంతమంతటిని మేము నిలుచుండగా మా ప్రభా ఈ సన్నిధిని మాకు దయచేసి మా ప్రభా మా యొక్క జీవితంలో ఏ రీతిగా అన్వయించుకోవాలో మీ యొక్క సహాయాన్ని దయచేయమని మీ యొక్క పరిచర్యపై మీ జీవాన్ని పోయమని యేసుక్రీస్తు మా రక్షకుడు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పాటల పుస్తకంలో నుండి 429 పాత పుస్తకాల్లో, కొత్త పుస్తకాల్లో 501 సమాధాన గృహములో సమాధానకర్త స్తోత్రములు. పాట సంఖ్య 501. సమాధాన గృహములోను సమాధానకర్త స్తోత్రము సదనా గృహములోను సమాధానకర్త స్తోత్రములు. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము.
నిత్య శాంతిని మనకొసగే, నిత్య శాంతిని మనకొసగే. సమాధాన గృహంబులును సమాధాన కర్త స్తోత్రములు. నదివలే సమాధానం వడిగా ప్రవహించుచున్నది, నదివలే సమాధానం వడిగా ప్రవహించుచున్నది. అడ్డుల ద్రోసి మధ్యను నిలిచి, అడ్డుల ద్రోసి మధ్యను నిలిచి, శ్రద్ధతో మధ్యకు చేర్చే, శ్రద్ధతో మధ్యకు చేర్చే. సమాధాన గృహంబులును సమాధాన కర్త స్తోత్రములు. లోకమేర్చునట్లుగా కాదు ప్రభు సమాధానము, లోకమేర్చునట్లుగా కాదు ప్రభు సమాధానము. సత్యమైనది నిత్యము నిల్చును, సత్యమైనది నిత్యము నిల్చును. నిత్యుడేసు చేకల్గే, నిత్యుడేసు చేకల్గే. సమాధాన గృహంబులును సమాధాన కర్త స్తోత్రములు. దేవుని రాజ్యమిలా కాదు భోజన పానము, దేవుని రాజ్యమిలా కాదు భోజన పానము. నిత్యు సమాధానము నీలం, నిత్యు సమాధానము నీలం. పరిశుద్ధాత్మలో ఆనందం, పరిశుద్ధాత్మలో ఆనందం. సమాధాన గృహంబులును సమాధాన కర్త స్తోత్రములు. పర్వతములు తొలగినను తత్తరిల్లిన కొండలు, పర్వతములు తొలగినను తత్తరిల్లిన కొండలు. నాదు కృప నిన్ను విడువదా నేను, నాదు కృప నిన్ను విడువదా నేను. నా సమాధానము ప్రభువే, నా సమాధానము ప్రభువే. సమాధాన గృహంబులును సమాధాన కర్త స్తోత్రములు. ఆశ్చర్యకరుడు యేసే ఆలోచన కర్తయు, ఆశ్చర్యకరుడు యేసే ఆలోచన కర్తయు. బలవంతుడేసు సమాధాన ప్రభు, బలవంతుడేసు సమాధాన ప్రభు. బలపరచు తన ప్రజలను, బలపరచు తన ప్రజలను. సమాధాన గృహంబులును సమాధాన కర్త స్తోత్రములు. సమాధాన గృహంబులును సమాధాన కర్త స్తోత్రములు. మన బైబిల్ పఠనం నిమిత్తమై మోషే నడిపించిన ఇశ్రాయేలు యొక్క యాత్ర, ఐగుప్తుల నుండి ఇశ్రాయేలులను విడిపించిన నిమిత్తమై దేవుడు చేసిన నిబంధన ప్రకారం మోషే సూచక క్రియలను మహత్కార్యములను ఫరో సముఖములో జరిగించిన నిమిత్తమై
మరి దేవుడు ఆజ్ఞాపించిన మేరకు మోషే అహరోనులు మరి ఫరో సముఖములోనికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. అయితే ఫరో మరి జీవము గల దేవుడైన యెహోవా మమ్మల్ని పంపించినాడు అని చెప్పినప్పుడు, తర్వాత అబ్రహాము యొక్క దేవుడు, ఇస్సాకు యొక్క దేవుడు, యాకోబు యొక్క దేవుడు అని చెప్పినప్పుడు ఆయన ఎవరో నేను ఎరగను అన్నాడు. ఇశ్రాయేలీయులను మాత్రము పంపించే పని లేదు, నేనెంత మాత్రము కూడా నేను పంపించను, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఆ తర్వాత దేవుడు మోషేతో చెప్పినట్లుగా నీ యొక్క చేతిలో ఉన్న కర్రను పడవేయి. ఆ యొక్క చేతిలో ఉన్న కర్ర పడవేయగా అది సర్పముగా అయినట్లుగా చూస్తున్నాం. ఐగుప్తు దేశంలో ఉన్న మాంత్రికులు శకునగాండ్రులందరినీ పిలిపించి ఫరో కూడా వారి చేత ఆ యొక్క సర్పములను చేయించగా ప్రతి ఒక్కరి యొక్క కర్ర సర్పములైనప్పుడు మరి అహరోను యొక్క కర్ర ఆ యొక్క సర్పములన్నింటినీ కూడా మింగేసినట్టుగా చూస్తున్నాం. ఇది మొట్టమొదటి సూచక క్రియగా అక్కడ జరిగినట్లుగా చూస్తున్నాం. రెండవ సూచక క్రియ మరి నీళ్ళన్నీ కూడా ఐగుప్తు దేశంలో ఉన్న నీళ్లు చెరువులలో, కాలువలలో, తర్వాత సరస్సులలో, నదులలో ఉన్న నీళ్ళన్నీ కూడా రక్తమయమైనట్లుగా చూస్తున్నాం. ఐగుప్తులో ఉన్న మాంత్రికులు శకునగాండ్రు కూడా వారు కూడా అదే చేసేదానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మరి హృదయము ఐగుప్తు రాజు యొక్క హృదయం ఇంకా కఠినపరుచుకొనగా దేవుడు వారిపైనకి కప్పలను రాణిస్తాడు. అక్కడ కూడా వారందరూ ప్రయత్నం చేయగా మరి ఫరో యొక్క హృదయము కఠినపరుచుకుని దేవుని యొక్క ప్రజలైన ఇశ్రాయేలీయులని ఆయనను సేవించిన నిమిత్తమై బయలుదేరి పంపేదానికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేకుండా ఉంది. ఆ తర్వాత నాలుగవదిగా తెగులు పేలను ఐగుప్తు దేశం అంతటా కూడా జంతువుల మీదకి, తర్వాత మనుషుల మీదకి పేలను అనుమతించిన ఆ యొక్క పరిస్థితి. ఈ యొక్క తెగులు ద్వారా బాధించబడి ఫరో మళ్ళీ మోషే అహరోనులను పిలిపించి దేవుడైన యెహోవాకు మొరపెట్టండి, ఈ యొక్క తెగులును మేము తట్టుకోలేకపోతున్నాం, తీసివేయమంటే ప్రతిసారి వారు ప్రార్థించి మరి ఆ యొక్క తెగులును ఆపివేసిన తర్వాత మళ్ళీ ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఐదవ తెగులుగా ఈగలను రప్పించాడు. ఆ యొక్క ఈగల ద్వారా కూడా ఎంతో ఇబ్బంది పడి దేవుని సన్నిధిలో నేను పాపం చేశాను, నన్ను క్షమించమని ప్రభు సన్నిధిలో ప్రార్థించి ఈ యొక్క తెగులను తొలగించమని ప్రార్థించగా అప్పుడు ఆ యొక్క తెగులను కూడా వారు తొలగించేదానికి యెహోవా సన్నిధిలో ప్రార్థించారు. ఆ తర్వాత చూసినట్లయితే మరి ఐగుప్తు దేశమంతటా కూడా పశువులన్నీ కూడా మందలు పశువులు కూడా చనిపోయేదానికి మరి దేవుడు 6వ ఉగ్రతను పంపించాడు. తర్వాత 7వ ఉగ్రతగా మరి పొక్కులను, ఇంగ్లీష్లో బాయిల్స్ అంటారు, వారి యొక్క శరీరంలో, తర్వాత జంతువుల యొక్క శరీరంలో అన్నిట్లో గడ్డలు రావడము, ఈ యొక్క పొక్కులు రావడము 7వదిగా తెగులుగా పంపించగా ఆ యొక్క పొక్కుల ద్వారా ఐగుప్తు దేశం అంతటా కూడా వారు బాధించబడ్డ ఈ తెగుళ్ళన్నీ కూడా ఐగుప్తులో ఉన్న ఐగుప్తీయుల మీదకి వచ్చినాయి. కానీ ఇశ్రాయేలీయుల పాళెములో గోషేను ప్రాంతంలో ఎక్కడైతే ఇశ్రాయేలీయులు కాపురం ఉన్నారో అక్కడ ఎంత మాత్రము కూడా ఏ తెగులు కూడా సమీపించలేదు. తర్వాత 8వదిగా మరి వడగళ్లను కురిపించాడు. ఆ యొక్క వడగళ్ళు మరి పంటలు నష్టమైనాయి, చెట్లు నష్టమైనాయి, అనేక గృహాలు నష్టమైనాయి. ఐగుప్తు దేశమంతటా కూడా ఎంతో నష్టాన్ని కలిగించినప్పుడు ఫరో పశ్చాత్తాపపడి నేను ఇంకొక మారు మరి నేను దేవునికి విరుద్ధంగా పాపం చేశాను, దయతో నన్ను కనికరించి మీ దేవుణ్ణి వేడుకునండి, ఈ యొక్క మరి వడగండ్లను ఆపివేయమని చెప్పినప్పుడు ఆ యొక్క వడగండ్లు కూడా వారి ప్రార్థించినప్పుడు ఆగిపోయినాయి. తర్వాత 9వదిగా మరి దేవుడు వారి మధ్యలోనికి మిడతలను రప్పించాడు. ఆ యొక్క మిడతలు ఏదైతే ఈ యొక్క వడగండ్ల ద్వారా నష్టమైన పంటను మిడతలు కూడా తినేసి వారికి ఏమీ లేకుండా చేసినాయి. ఐగుప్తు దేశం అంతటా కూడా ఎక్కడ కూడా ఒక పచ్చని ఆకు లేకుండా మరి భూమి అందంతటా వ్యాపించిన ఆ యొక్క మిడతలు అని వ్రాస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క మిడతల ద్వారా మరి వారు ఎంతో బాధించబడి మోషే అహరోనులను త్వరగా విలిపించండి, నేను దేవునికి విరుద్ధంగా పాపం చేశాను అని చెప్తున్నాడు.
తర్వాత నన్ను క్షమించండి, మా యొక్క పాపము నిమిత్తమై మీరు ప్రార్థించండి, మరి యెహోవా సన్నిధిలో వేడుకొనమని చెప్పినప్పుడు మోషే అహరోనులు వెళ్ళి వేడుకున్నారు. వేడుకుని ఏమన్నారంటే, మరి చివరికి మరి మీరు వెళ్ళనిస్తాను, పంపిస్తాను, కానీ మీరు ఎలా వెళ్ళాలి? మందలనన్నీ కూడా, మీ యొక్క పశువులన్నింటినీ కూడా ఇక్కడే వదిలేయండి, మీ యొక్క చిన్న పిల్లలను, స్త్రీలను ఇక్కడే వదిలేయండి, కేవలము పురుషులు మాత్రమే వెళ్ళి మీరు యెహోవాను సేవించి రండి అని ఫరో రాజు మోషే అహరోనుతో చెప్పినప్పుడు మరి చివరికి ఏమన్నాడంటే, వెళ్ళు, నీవు నా ముందుకు రావద్దు, నా ముందుకు వస్తే నీవు చంపించబడతావు, నా ముఖం ఇంకొకసారి చూడొద్దని అన్నప్పుడు మోషే అంటాడు, అది మంచిది, ఇంకొకసారి నేను నీ ముఖం చూడనని మోషే ఆగ్రహంతో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మరి ఫరో రాజు తన యొక్క సేవకులు వారందరూ కూడా వచ్చేసి ఫరోను బ్రతిమాలుకున్నారు, అయ్యా వీరితో మనకి ఇంత ఇబ్బంది అవుతుంది, వారిని పంపించేయమని చెప్పినప్పుడు ఇంకా ఏ రీతిగా వారు చేసిన కార్యక్రమాలు, మరి మోషే వారితో ఫరో రాజుతో ఏమని చెప్పాడంటే, మా యొక్క పిల్లలు మాతో రావాల్సిందే, మా యొక్క కుటుంబాలు మాతో ఉండాల్సిందే, మా యొక్క మందలు మాతో ఉండాల్సిందే, మా యొక్క మరి పశువులు మాతో ఉండాల్సిందే, ఒక డెక్క కూడా వదిలిపెట్టమన్నాడు. నాట్ అండ్ హూ బీ లెఫ్ట్ బిహైండ్ అంటే ఒక్క డెక్క కూడా వదిలిపెట్టాం, సమస్తము తీసుకొని వెళతాం అని చెప్పి మోషే మరి ఫరో రాజు ఎదుట చెప్పినప్పుడు ఐగుప్తు దేశమందంతటా ఉన్న ప్రజలు కూడా, ఎందుకయ్యా వీరితో మనకి ఇబ్బంది, వీళ్ళని పంపించేయి. అప్పుడు దేవుడు మోషే అహరోనులను పిలిపించి వారితో మాట్లాడాడు. ఈరోజు రాత్రి అప్పటికే మోషేకు దేవుడు ఆజ్ఞాపించాడు, మోషే నీ యొక్క కర్రను నీవు ఆకాశము తట్టు నీవు ఎత్తుమని చెప్పినప్పుడు మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు 3 దినముల వరకు ఐగుప్తు దేశం అందంతటా కూడా గొప్ప చీకటి, కటిక చీకటి అయినట్లుగా చూస్తున్నాం. కానీ ఇశ్రాయేలీయుల యొక్క నివాసముల దగ్గర దేవుని యొక్క వెలుగు ప్రకాశింపజేయబడింది అనే మాటను మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఐగుప్తు దేశం అందంతటా కూడా జీవముగల దేవుడు యెహోవాయే అని తెలుసుకున్నట్లుగా దేవుడు ఇన్ని కార్యములు చేశాడు. అయినా కూడా ఫరో తన హృదయమును కఠినం చేసుకున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మరి ఐగుప్తు దేశం నుంచి విడుదల గావించబడేదానికి ఫరో ఒక సైతానుకు సూచనగా ఉన్నాడు, లోకమునకు సూచనగా ఉన్నాడు, మన యొక్క బంధువర్గమునకు సూచనగా ఉన్నాడు. మరి పాపము నుండి, శాపము నుండి విడుదల పొందేదానికి లోకము, పాపము, సైతాను మానవులను ఎంత మాత్రము కూడా దేవుని సన్నిధికి రాకుండగా, దేవుని వెంబడించకుండగా, రక్షణ పొందకుండగా ఎంతగా వాని హృదయాన్ని కఠినం చేసుకుంటాడు. మరి దేవుని వాక్యములో వ్రాయబడినట్లుగా ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినమని అనేకులతో మాట్లాడుతున్నట్లుగా ఈ దినమున మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఎందరైతే రక్షించబడలేదో లోకము, పాపము, సైతాను వాటి యొక్క పాపము, బంధకములు, దాసత్వము ఎంత కఠినమైందో, ఇక్కడ జటిలమైందో మనం గమనిస్తూ ఉన్నాం. నరులను విడిచేదానికి లోకానికి ఇష్టం లేదు, సైతానికి ఇష్టం లేదు, పాపమునికి ఇష్టం లేదు. నీవు నా యొక్క ఉప్పు తిన్నావు, నీవు నా యొక్క దేశములో ఉన్నావు, నీవు నా యొక్క బంధకములలో, దాసత్వములో ఉన్నావు, నేను ఎంత మాత్రము వదలనని లోకము, పాపము, సైతాను ప్రతి మానవునిని ఆ యొక్క పాపమనే బంధకముల క్రింద, సైతాను కబంధ హస్తములలో ఉంచిన ఆ యొక్క పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే దేవుని విడిపించే ఆ యొక్క గొప్ప కార్యము ఇప్పుడు చూడబోతున్నాం. దేవుడు ఏ రీతిగా విడిపిస్తాడు? ఐగుప్తీయుల మధ్యలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించేదానికి దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటి? చివరిగా 10వ తెగులును వారిపైనకి రాణిస్తాడు. ఆ యొక్క 10వ తెగులు ఏమిటంటే, ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి తొలుచూలు సంతతి సంహరించబడతారు అనే విషయాన్ని. ఆ యొక్క రాత్రి మరి జంతువులేమి, మందులేమి, తర్వాత ఐగుప్తు దేశమందున్న ప్రతి కుటుంబంలో ఉన్న జ్యేష్ఠ కుమారుడు, జ్యేష్ఠము యొక్క సంతానము నశింపజేయబడుతుంది. ఈ యొక్క పరిస్థితి జరిగినప్పుడు మరి ఐగుప్తులకు కోపం రాదా? ఇశ్రాయేలులను వారు దండించరా? అయితే దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే,
11వ అధ్యాయము 7వ వచనములో ఆ యొక్క వాగ్దానం చదువుతున్నాం. 11వ అధ్యాయము నిర్గమకాండము 11వ అధ్యాయము 7వ వచనం. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలును వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద గాని జంతువుల మీద గాని ఇశ్రాయేలులో ఎవరి మీదనైనా ఒక్క కుక్కయు తన నాలుకను ఆడించదు. ఇక్కడ చూసినట్లయితే మరి ఐగుప్తీయులు ఇశ్రాయేలు యొక్క మందల మీద కానీ జంతువుల మీద కానీ మనుషుల మీద కానీ నాలుక కూడా ఆడించేదానికి వీలు లేకుండా దేవుడు చేశాడు. తర్వాత దేవుడు చేసిన విషయం ఏంటి? వారు బయటికి వెళ్ళేదానికి సిద్ధపడమని మోషేతో ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలీలందరూ కూడా సిద్ధపడి మీరు బయటికి వెళ్ళాల్సిందే. ఆ యొక్క 10వ తెగులు మరి వారి మీదకి వచ్చే సమయంలో 12వ అధ్యాయంలో మరి దేవుడు ఇశ్రాయేలీలను బలిష్టమైన హస్తము చేత వారిని విడిపించిన నిమిత్తమై ఈ యొక్క తెగులు ఇశ్రాయేలు సర్వ సమాజములో ఎక్కడ కూడా సోకకుండానట్లుగా 10వ తెగులు ఎంత ప్రాముఖ్యమైన తెగులుగా భావిస్తున్నాడు అంటే, ప్రతి ఇశ్రాయేలీలు వారి వారి కుటుంబాల చొప్పున ఒక గొర్రె పిల్లను ఏర్పాటు చేసుకోవాలి. పాపము నుండి శాపము నుండి దాసత్వముల నుంచి విడిపించేదానికి దేవుడు బలిష్టమైన గొప్ప హస్తాన్ని వాడబోతున్నాడు. ఏంటి యొక్క బలిష్టమైన గొప్ప హస్తము? దేవుని యొక్క కుడి హస్తము అన్నప్పుడు ఆయన యొక్క కుడి హస్తము ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు అని మనకు దేవుని వాక్యమంతటిలో సూచకముగా కనబడుతుంది. ఆయన బలిష్టమైన బాహువు చేత తమ బిడ్డలనైన ఇశ్రాయేలీలను ఐగుప్తుల నుండి విమోచించే దేవుడు అనే మాట ఇక్కడ చెబుతున్నాడు. దాని కారణాన మోషేతో దేవుడు ఏమని ఆజ్ఞాపించాడంటే, ఇశ్రాయేలు సర్వ సమాజముల వారి వారి కుటుంబముల చొప్పున వారి వారి యొక్క కుటుంబ పరిమాణము చొప్పున ఒక గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను ఏర్పాటు చేసుకోవాలి. ఈ యొక్క గొర్రె పిల్ల దేనికి సూచన? ఈ యొక్క గొర్రె పిల్ల యేసుక్రీస్తు ప్రభువునకు సూచన. ఆ యొక్క గొర్రె పిల్లను మొట్టమొదటి మాసములో వారు ఏర్పాటు చేసుకుని తర్వాత ఆ యొక్క 10వ దినమున వారు ఏర్పాటు చేసుకోవాలి. 10వ దినమున గొర్రె పిల్ల తలపైన ఇశ్రాయేలు సర్వుల వారందరూ కూడా వారి వారి చొప్పున ఆ యొక్క గొర్రె పిల్ల తలపైన తమ చేతులు ఉంచాలి. అంటే అర్థం ఏంటి? ఆ యొక్క గొర్రె పిల్ల తల మీదకి వారి యొక్క పాలు కూడా మార్చబడతాయి. యేసుక్రీస్తు ప్రభువునకు సూచకములైన ఈ యొక్క మాటలు మనం వింటున్నాం. యేసు వారు మానవుల యొక్క పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా ముంగుర్తుగా ఇశ్రాయేలు సర్వ సమాజముల వారికి దేవుడు ఆజ్ఞాపించిన ఆ యొక్క ఆజ్ఞ మేరకు మోషే వారందరికీ ఆజ్ఞాపించగా వారందరూ కూడా వారి కుటుంబముల వారిగా ఒక గొర్రె పిల్లను ఏర్పాటు చేసి 14వ దినమున వారి యొక్క చేతులను ఆ యొక్క గొర్రె పిల్ల తల మీద ఉంచారు. ఆ యొక్క గొర్రె పిల్ల తల మీదకి ఆ యొక్క కుటుంబము యొక్క పాపములన్నీ కూడా అపరాధములన్నీ కూడా మార్చబడినప్పుడు ఆ యొక్క 14వ దినమున ఆ గొర్రె పిల్లను మరి చంపవలసిన వారుగా ఉన్నారు. దాని రక్తమును తీసి వారి యొక్క ద్వారబంధముల మీద ఇశ్రాయేలు సర్వ సమాజంలో ఉన్న కుటుంబాలన్నీ కూడా వారి వారి గృహములకు నిలువు కమ్మెల మీద అడ్డు కమ్మెల మీద రక్తాన్ని పూయవలసిన వారుగా ఉన్నారు. కాబట్టి రక్తము ద్వారా పాప విమోచన కలుగుతుంది అని హెబ్రీ పత్రికలో రాస్తున్నాడు. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. సర్వలోక మానవుల పాపముల విమోచన నిమిత్తమై ఖచ్చితంగా రక్తము చిందించబడాలి. పాప పరిహారము, దోష నివారణ, పాప ప్రాయశ్చిత్తము నిమిత్తమై దేవాది దేవుడు ముంగుర్తుగా గొర్రె పిల్లను ఏర్పాటు చేసుకుని ఈ యొక్క గొర్రె పిల్ల యేసుక్రీస్తు ప్రభువునకు సూచన. పస్కా పశువును వారు వధించవలసిన వారుగా ఉన్నారు. కాబట్టి పస్కా పశువును వారు వధించి ఆ యొక్క రక్తమును ద్వారబంధముల మీద పూసి ఆ యొక్క దినమే సాయంత్రం వరకు ఏమి మిగలకుండా ఆ యొక్క పస్కా పశువు యొక్క మాంసమును వారు భుజించవలసిన వారుగా ఉన్నారు. ఈ యొక్క భుజించవలసిన ఆ యొక్క విధానము అక్కడ చెప్తూ ఉన్నాడు. ఏంటి భుజించవలసిన విధానం ఏంటంటే దానిని మంటతో కాల్చాలి. తర్వాత మరి పులియని రొట్టెలతో చేదు కూరలతో దాన్ని తినాలి.
పులియని రొట్టెలతో చేదు కూరలతో. అంటే అర్థం ఏంటి? వారిలో ఎలాంటి దోషము లేకుండా, పాపము లేకుండా వారు తినవలసిన వారుగా ఉన్నారు. తర్వాత వారు తినవలసిన విధానం ఏంటి అంటే తమ నడుము కట్టుకోవాలి, చెప్పులు తొడుక్కోవాలి, తర్వాత కర్ర చేత పట్టుకోవాలి, త్వరపడుతూ తినాలి. ఎందుకు త్వరపడాలి అంటే ఇశ్రాయేలీలు అంటే శత్రువు వారికి కీడు చేయకుండా ఐగుప్తుల నుండి వారు బయలుదేరి వెళ్ళేదానికి సిద్ధముగా ఉండవలసిన వారుగా ఉన్నారు. క్రొత్త నిబంధన దినములలో యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము, ఆయన రక్తమును విశ్వాసులైన వారు జ్ఞాపకార్థమై భుజించేదానికి ఈ దినమున దేవుడు మన కొరకే ఉంచాడు. పాపము నుండి, లోకము నుంచి విడుదల చేయబడడానికి, పరమ పట్టణానికి బయలుదేరి వెళ్ళడానికి మనకు నివాసపురములు ఇక్కడ లేవని, ఈ యొక్క లోకానికి పౌరసత్వము మనకు లేదని, పరలోక పౌరసత్వము కలిగి ఉన్నామని మనము పరమ పట్టణానికి యాత్ర చేసి వెళ్ళవలసిన ఆ యొక్క పరిస్థితిని ఇశ్రాయేలు సర్వ సమాజముకు దేవుడు ఆజ్ఞాపించిన విధానమును బట్టి మనము గుర్తు చేసుకునవలసిందిగా కోరబడుతూ ఉన్నాం. వారు కనాను పట్టణానికి బయలుదేరి వెళ్ళాల్సిందే, సమస్తము తీసుకొని బయలుదేరి వెళ్ళాల్సిందే. కాబట్టి వారు త్వరపడుచు తింటూ ఆ యొక్క పస్కాను ఆచరించిన ఆ యొక్క పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే 14వ వచనములో ఈ యొక్క పస్కాను భుజించవలసిన ఆ యొక్క విశిష్టత అక్కడ మనకు చెప్పబడుతుంది. 14వ వచనం, 12వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును, మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలెను, తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలను. ఇక్కడ చూసినట్లయితే తరతరములకు నిత్యమైన కట్టడగా, పండగగా, జ్ఞాపకార్థమైనదిగా తరతరముల వరకు మీరు ఆచరించాలి అని చెప్తున్నాడు. ఈ యొక్క ఆచారము క్రొత్త నిబంధనలో ఎలా మార్చబడింది అంటే యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించే దానికి పూర్వము ఆయన ఒక రొట్టె చేత పట్టుకుని, నా యొక్క శరీరమైన ఈ యొక్క రొట్టెను మీ కొరకు విరుస్తూ ఉన్నాను, నన్ను జ్ఞాపకము చేసుకుంటూ దీన్ని చేయడానికి చెప్పాననే మాట వింటూ ఉన్నా. అదే సమయంలో ఒక పాత్ర చేత పట్టుకొని నా యొక్క రక్తము వలననైనా క్రొత్త నిబంధన అంటున్నాడు. ఈ యొక్క శరీరము, రక్తము యొక్క సుగుణములు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి శరీరము, రక్తము యొక్క సుగుణములు ఏం చూపిస్తున్నాయి అంటే మనము పరమ పట్టణానికి సంబంధించిన వారం, మరి ఆయనను జ్ఞాపకం చేసుకోవలసిన వారం, ఆయన మరణ, భూస్థాపన, పునరుత్థానములో సమానమైన అనుభవం కలిగి ఉండవలసిందిగా దేవుడు ప్రతి ఒక్కరిని కోరుతున్నాడు. రక్షించబడిన ప్రతి ఒక్కరు, యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన ప్రతి ఒక్కరు ఆయన శరీరములో, ఆయన రక్తములో పాలు పొందవలసిన వారుగా ఉన్నారు. జరిగిన విషయం ఏంటి? ఆ యొక్క రాత్రి ఏం జరిగింది అంటే ఐగుప్తు దేశం అందంతటా కూడా గొప్ప మరి ఆరాటము, గొప్ప గొల్లు జరుగుతుంది. కారణం ఏంటి? ప్రతి ఒక్కరి కుటుంబంలో, ఈవెన్ ఆ యొక్క ఫరో కుటుంబంలో కూడా పెద్ద కుమారుడు సంహరించబడ్డాడు. రాత్రి వేళ మరణ దూత వచ్చి ప్రతి ఒక్క ద్వారము దగ్గర, ఏ ద్వారము దగ్గర అయితే ఆయన రక్తము కనుక్కోలేదో, నిలువు కమ్మె మీద, అడ్డు కమ్మె మీద ఎక్కడైతే రక్తము కనబడలేదో ఆ యొక్క గృహములో మరణము సంభవించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ దినముల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ఎవరిపైన లేదో ఆ యొక్క గృహములో మరి మరణము సంభవిస్తుంది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ దినముల్లో కూడా మరణ వార్త వింటున్నాం, తెగులు సోకిన పరిస్థితులు వింటున్నాం. యేసుక్రీస్తు ప్రభు రక్త ప్రోక్షణ కిందికి మనము, మన యొక్క సంతానము, మన యొక్క బిడ్డలందరూ కూడా రక్త ప్రోక్షణ క్రిందికి రావాలని కోరుకొని దేవుని సన్నిధిలో ప్రాధేయపడి ప్రార్థించవలసిన వారంగా ఉన్న మన గృహం యొక్క నిలువు కమ్మె మీద, అడ్డు కమ్మె మీద యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రోక్షణ ఆచారము క్రిందికి రావాలని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనములో చూస్తున్నాం. క్రొత్త నిబంధన ప్రకారము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. తొలిచూలు పిల్లలను నాశనం చేయువాడు ఇశ్రాయేలును ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను, రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. తొలిచూలు పిల్లలను ముట్టకుండానట్లు ఆ యొక్క మరణదూత నీ యొక్క గృహాన్ని, నా యొక్క గృహాన్ని
సంచరించినప్పుడు, ఆ యొక్క గృహం దగ్గరికి వచ్చినప్పుడు నీ యొక్క ద్వారం యొక్క అడ్డు కమ్మె నిలువు కమ్మెల మీద రక్త ప్రోక్షణ ఆచారము కోరుతూ ఉన్నాడు. ఈ దినమున ఆ యొక్క రక్త ప్రోక్షణ ఆచారము ఎలా కలిగి ఉంటా? సాక్షాత్తుగా కలిగి ఉండలేము. ఆ యొక్క గొర్రె పిల్ల రక్తము, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మనము కోరుకున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము నిత్య నిబంధన ప్రశస్త రక్తముగా మనకు అందుబాటులో ఉన్నట్టుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు ప్రభువు, ఆయన యొక్క ప్రోక్షణ రక్తము క్రిందికి మనం వచ్చాం. ఆ యొక్క రక్తం ఎలాంటిది? హేబేలు కంటే శ్రేష్టమైన రక్తము. హేబేలు రక్తము మాట్లాడింది. ఏం మాట్లాడిందో దేవుని వాక్యములో రాయబడలేదు, కానీ హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము యొద్దకు మీరు పిలువబడి ఉన్నారు. ఆ యొక్క రక్తం ఏంటంటే నిత్య నిబంధన ప్రశస్త రక్తము, అనంతములో నుండి అనంతము వరకు. బైబిల్లో ఉన్న శ్రేష్టమైన విషయం ఏంటి? చాలామంది అనుకుంటారు యేసుక్రీస్తు ప్రభు 2020 సంవత్సరాల క్రితం వచ్చాడని. కాదు. బైబిల్ ఏమని చెప్తుంది అంటే, జగత్తు పునాది వేయబడక మునిపే వధించబడిన దేవుని గొర్రె పిల్ల, సృష్టి యావత్తులో నిర్మాణములో యేసుక్రీస్తు ప్రభు అందుబాటులో ఉన్నాడు. ఆ యొక్క సమస్తమును ఆయన మూలముగా చేయబడినని హెబ్రీయులకు రాసిన పత్రిక 1-2 వచనాల్లో 1వ అధ్యాయము 1-2 వచనములో చూస్తున్నాం. ఆయన మూలముగా సమస్తమును కలిగెను. మరి అబ్రహాము గురించి మాట్లాడినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, నేను అబ్రహాము కంటే ముందుగా ఉన్నవాడనని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు అవతార పురుషుడుగా, రక్షకుడుగా 2020 సంవత్సరముల క్రితం వచ్చాడు, కానీ అంతకు ముందుగానే త్రిత్వములో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన ఉన్నవాడు అనువాడుగా ఉన్నట్లుగా, త్రియేక దేవుడుగా ఉన్నట్లుగా దేవుని వాక్యము బైబిల్ గ్రంథము బోధిస్తున్నట్లుగా చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుల యొక్క రక్తము అనంతము నుంచి అనంతము వరకు నిత్య నిబంధన ప్రశస్త రక్తముగా అందుబాటులో ఉంది. నీవున్న చోటే, ఓ దేవా నీ యొక్క రక్షణ నాకు కావాలి, నా యొక్క ఇంట్లో ఎవరు కూడా చనిపోకూడదు, అందరూ భద్రంగా ఉండాలి, ఏ ఒక్కరికి ఈ యొక్క తెగులు సోకకూడదు, ఏ ఒక్కరికి మరణము రాకూడదు అని నీవు ప్రాధేయపడాలి అంటే యేసుక్రీస్తు ప్రభు సన్నిధికి మోకాళ్ళ పైన రా. ఓ దేవా, ఈ దినమున నీవు నన్ను కరుణించు, నీవు నన్ను క్షమించు, నేను పాపిని, నీ యొక్క రక్త ప్రోక్షణ కిందకి నన్ను నేను తీసుకుని వస్తున్నా. అజాగ్రత్తతో ఉన్న ప్రతి విశ్వాసి కుమారుడైనా కుమార్తె అయినా అజాగ్రత్తగా ఉన్న ప్రతి పరిస్థితిలో తల్లిదండ్రులు గమనించి, చిన్నలేమి పెద్దలేమి వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రోక్షణ క్రిందికి రావాల్సిన వారుగా, కీడు నుంచి తప్పించబడేదానికి దేవుడు మన కొరకై ఏర్పాటు చేసిన ఆ యొక్క నిత్య నిబంధన. ఆ యొక్క నిబంధన ఏంటి? పాప క్షమాపణ అనే నిబంధన, దోష నివారణ అనే నిబంధన, పాప పరిహారము అనే నిబంధన, తర్వాత మరణము నుంచి, పాపము నుంచి, శాపము నుంచి విడుదల పొందే ఆ యొక్క గొప్ప త్యాగమును, గొప్ప అర్పణను, గొప్ప హోమమును యేసుక్రీస్తు ప్రభుల వారు జగత్తు పునాది వేయబడక మునిపే నీ కొరకు నా కొరకు సిద్ధపరిచిన ఆ యొక్క పస్కా బలిని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క పస్కాను ఆచరించి బయలుదేరి ఎలా వస్తూ ఉన్నారు? అక్కడ చూసినట్లయితే ఈ యొక్క పస్కాను భుజించేదానికి ఎవరు అర్హులు? పస్కాను భుజించేదానికి అర్హులు ఎవరు అంటే, పస్కాను భుజించేదానికి అర్హత కలిగిన వారు, రక్త ప్రోక్షణ ఆచారం క్రిందికి వచ్చిన వారే. వారు దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా చేయబడుతున్నారు. పాత నిబంధనలో వారిని సున్నతి గలవారని పిలుస్తారు. సున్నతి లేని వాడు ఎవరు కూడా ఈ యొక్క పస్కా
ఆ యొక్క పండగలో ఆచారములో పాలు పొందేదానికి వీల్లేదు. క్రొత్త నిబంధనలు ఈ యొక్క పస్కా ఆచారములో పాలు పొందాలి అంటే యేసుక్రీస్తు ప్రభు రక్త ప్రోక్షణ కిందకి నీవు రావాలి. యేసుక్రీస్తు ప్రభు రక్తములో నీ పాపములు కడుక్కొని ఉండాలి. అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, నీ యొక్క పాపములు ఒప్పుకోవాలి, యేసుక్రీస్తు ప్రభువా నీ రక్తములో నా పాపములు కడుగుమని అడగాలి. అప్పుడే నీవు యొక్క పస్కాను ఆచరించేదానికి అర్హత నీకు వస్తుంది. అంటే అర్థం ఏంటి? అన్యుడు ఎవడు కూడా పాలు పొందకూడదు, అన్యుడు ఎవడైనా దాసుడైనా కూడా పాలు పొందకూడదు, పరదేశీ అయినా కూడా పాలు పొందకూడదు. కారణం ఏంటి? వారికి ఈ యొక్క పస్కా గురించిన అవగాహన లేదు. నీకు అవగాహన ఉందా? పస్కా పశువు గురించిన అవగాహన ఉందా? ఎవరు పస్కా పశువు? యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు పస్కా పశువుగా మారినాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు సంహరించబడినాడు. ఆయన రక్తము ద్వారా నీకు నాకు పాప విమోచన, దోష నివారణ, పాప పరిహారము కలుగుతుంది. కాబట్టి నీ యొక్క ద్వారబంధముల మీద రక్త ప్రోక్షణ చేయబడాలి. అంటే అర్థం ఏంటి? నీవు వ్యక్తిగతంగా నీ యొక్క కుటుంబం కూడా రక్త ప్రోక్షణ ఆచారం క్రిందికి రావాలి. దేవుని యొక్క కీడు నుంచి తప్పించబడాలి. ఆ తర్వాత ఇశ్రాయేలీయులు బయలుదేరి ఇంకా వారు ఐగుప్తును వదిలివేయవలసిందిగా దేవుని ఆజ్ఞ మేరకు వారు బయలుదేరి వెళుతున్న ఈ యొక్క సమయంలో వారు చూసినట్లయితే వారు ఎలా బయలుదేరుతున్నారు? ఇశ్రాయేలీయులకు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎడల దయ చూపించేదానికి దేవుడు వారి యొక్క హృదయాన్ని మార్చినాడు. మీరు త్వరగా వెళ్ళిపోండి, ఏం కావాలంటే అది తీసుకొని పండి. ఆస్తిపాస్తులు, కొన్న సొమ్ములన్నీ కూడా, వెండి బంగారములు, నగలు, వాటన్నిటిని కూడా ఇష్టపూర్వకంగా ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులకి ఇచ్చేశారట. అవన్నీ తీసుకొని వారు బయలుదేరి ఐగుప్తు దేశముల నుండి ఏమీ కూడా వదలకుండా కొల్ల సొమ్మంతా తీసుకొని వారు బయలుదేరి మరి రమెసిస్ అనే స్థలంలో నుండి, ఆ యొక్క గోషేను ప్రాంతంలో నుండి వారి యొక్క మందలు, వారి యొక్క కుటుంబాలు, వారి యొక్క పశువులు సమస్తమును తీసుకుని రమెసిస్ నుండి సుక్కోతుకు బయలుదేరి వచ్చారు. కాబట్టి ఈ యొక్క యాత్ర విషయం మనం చూస్తున్నాం. గొప్ప బలిష్టమైన హస్తము చేత, దేవుని యొక్క కుడి హస్తము చేత వారిని విడిపించినట్లుగా చూస్తున్నాం. ఈ యొక్క కుడి హస్తము యేసుక్రీస్తు ప్రభు అని, ఆయన పస్కా బలి పశువుగా వధించబడ్డాడని, ఇశ్రాయేలు సర్వ సమాజములను ఐగుప్తు దాసత్వముల నుండి విడిపించేదానికి గొప్ప బలిష్టమైన హస్తము చేత పస్కా బలి ద్వారా వారిని విడిపించి వారు రమెసిస్ నుండి సుక్కోతులోనికి బయలుదేరి వెళ్ళిన వృత్తాంతం వరకు మనం చూసాం. కాబట్టి ఇప్పుడు ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రోక్షణ కిందికి రానట్లయితే, నీవైనా, నీ భార్య అయినా, నీ భర్త అయినా, నీ పిల్లలైనా, నీ బంధువులు ఎవరైనా కూడా కీడు నుంచి తప్పించబడాలి అంటే, తెగులు సోకకుండా తప్పించబడాలి అంటే, నుంచి తప్పించబడాలి అంటే ఖచ్చితంగా రక్త ప్రోక్షణ ఆచారం క్రిందికి నీవు రావాలి. యేసుక్రీస్తు ప్రభు నీ కొరకై మరణించినాడని నీవు తెలుసుకోవాలి. ఆయన నీ కొరకై తన శరీరాన్ని విరగొట్టుకున్నాడు, తన యొక్క రక్తమును కార్చినాడు. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదని ఈ దినమున ఈ యొక్క బైబిల్ పఠనము ద్వారా నీవు తెలుసుకుంటున్నావు. రక్త ప్రోక్షణ ఆచారము ఒకసారి కావాలా? ఎల్లప్పుడూ అనుక్షణము రక్షించబడిన వారు కూడా రక్త ప్రోక్షణ ఆచారము క్రింద ఉండవలసిన వారుగా ఉన్నారు. ఎక్కడైతే రక్తము ప్రోక్షించబడలేదో, ఎక్కడైతే ఆయనను జ్ఞాపకం చేసుకోవడం లేదో, ఎక్కడైతే పండగగా ఆచరించడం లేదో, ఎక్కడైతే తరతరములకు కట్టడగా ఆచరించడం లేదో, అక్కడ తెగులు సోకుతుందనే విషయాన్ని గ్రహించి ప్రతి విశ్వాసి జాగరూకత కలిగి మెళుకోపరులుగా ఉండి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రోక్షణ ఆచారము, అరణ్యమంతటిలో మన పితరులు గావించిన ఆ యొక్క రక్త ప్రోక్షణ ఆచారము ఈ దినమున నీవు నేను కలిగి ఉండినట్లుగా ప్రతి దినము ఉదయము సాయంత్రము ప్రభువా నీ యొక్క రక్త ప్రోక్షణ ఆచారం కింద మమ్మల్ని ఉంచు. ప్రభువా నీ యొక్క రక్తమును ప్రోక్షించు. మాలో ఉన్న ప్రతి విధమైన దోషము, ప్రతి విధమైన కళంకము, ప్రతి విధమైన పాపము తొలగించి మమ్మల్ని విడిపించమని ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీ కొరకు ప్రార్థిస్తాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, యేసుక్రీస్తు మా రక్షకుడు నామములో మీ పాద సన్నిధికి వస్తుంటున్నాం. మా ప్రభువా, ఐగుప్తు దేశంలో దాసత్వంలో ఉన్న మా యొక్క పితరులైన ఇశ్రాయేలీయులను విడిపించిన నిమిత్తమై మీ యొక్క బలిష్టమైన హస్తము చేత
మా ప్రభా గొప్ప సూచక క్రియలు కార్యములు జరిగించి ఐగుప్తులందరికీ నేనే నిజమైన దేవుడినని మీరు నిరూపిస్తూ మా ప్రభా ఫరో హృదయాన్ని కఠినము చేసి మా ప్రభా ఆ యొక్క తొలిచూలు యొక్క సంతానము నశింపజేయడం ద్వారా మా ప్రభా ఆ యొక్క గొప్ప పస్కా బలి ద్వారా మా కొరకై మా ప్రభా పస్కా బలి పశువుగా మీరు చేయబడి మా ప్రభా మీ యొక్క రక్తము ద్వారా మమ్మల్ని విడిపించి విమోచించినందుకే వందనాలు చెల్లిస్తుంటున్నాం. గొప్ప కార్యములు జరిగించిన దేవా, అద్భుతములు ఆశ్చర్య కార్యములు జరిగించిన దేవా, విడిపించిన దేవా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. పాప పరిహారము, దోష నివారణ, పాప ప్రాయశ్చిత్తము నిమిత్తమై మీరు చేసిన గొప్ప త్యాగాన్ని మేము గ్రహించిన వారముగా ఈ దినముల్లో కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 11:28 ప్రకారం రక్త ప్రోక్షణ ఆచారము క్రిందికి మమ్మల్ని మేము తీసుకుని వస్తూ నిత్య నిబంధన ప్రశస్త రక్తమును మా పైన కుమరించవలసిందిగా వేడుకుంటూ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ మా ప్రభు వింటున్న ప్రతి ఒక్క విశ్వాసి మా ప్రభు తప్పించబడేదానికి నిన్ను ఆశ్రయించినట్లుగా మా ప్రభు ఈ దినములో జరిగే ప్రతి కీడుకి తెగులుకు ప్రతి మరణానికి దూరంగా ఉండనట్లుగా రక్త ప్రోక్షణ ఆచారము క్రిందికి మమ్మల్ని మేము తెచ్చుకుంటూ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ మేము మా యొక్క సంతతిలో ఉన్నవారు మా యొక్క పిల్లలు రక్త ప్రోక్షణ ఆచారము క్రిందికి వారు వచ్చటం ద్వారా రక్షించబడినట్లుగా విడుదల విమోచన కార్యము వారిలో గావించబడినట్లుగా మీ కృపను ప్రసాదించవలసిందిగా కోరుచు మాకిచ్చిన యొక్క సన్నిధిని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు మా రక్షకుడి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైనను గాక. ఆమేన్. ఆమేన్.
తోడా